ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. కూటమి ప్రభుత్వంతో విశేష అభివృద్ధి జరిగిందని తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. వైసీపీ హయాంలో సంపద కోల్పోయిన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తోందని ఎంపీ ఉదయ శ్రీనివాస్ అంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా రెండు ఉన్నాయనుకుంటా సంక్షేమంలో, ఎలక్షన్ హామీలో ఇచ్చినవి. అవి కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అండ్ మన ఏటికొప్ప టాయ్స్ ఉన్నాయి. ఏటికొప్ప టాయ్స్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఆదరిస్తారు, మన కల్చరల్ పీపుల్ని, మన ఆర్టిషియన్స్ని ఎంత బాగా ఆదరిస్తారు అనేది మీకు తెలుసు. సుమారు 30 సంవత్సరాల నుంచి మన ట్యాబ్లూకి ఒక్కసారి కూడా ప్రైజ్ రాలేదు. రిపబ్లిక్ డే పరేడ్లో ఒక్కసారి కూడా ప్రైజ్ రాకపోతే దాన్ని చూడండి, ఒక్కసారి అంటే 8 నెలల్లోనే దాన్ని మన ఆర్టిషియన్స్ అందరినీ చేరతీసి దాని మీద శ్రద్ధ చూపిస్తే రిపబ్లిక్ డే పరేడ్లో 30 సంవత్సరాల తర్వాత మనకి ప్రైజ్ వచ్చింది. అలాగే జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రాం ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయిని అందించడం అనేది నరేంద్ర మోదీ గారు కళ. సో దాన్ని గత ప్రభుత్వంలో 16,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించగా అందులో ఓన్లీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నారు. ఆ వాడుకోవటం కూడా సరిగ్గా వాడుకోకుండా, అంటే ట్యాంక్స్ లేకుండా, సోర్సెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైపులను వేసేసి ఆ ధనాన్ని కూడా వాళ్ళ కోసం వాడుకున్నారు తప్ప రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా వాడలేదు. అంటే డబ్బులు మొత్తం అన్నీ పనిచేసి అసలు అభివృద్ధి లేకుండా, టోటల్ సంపద లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే ప్రధానమంత్రి స్కీమ్ కూడా అయిపోయింది. జల్ జీవన్ మిషన్ స్కీమ్ కూడా వస్తే వెళ్ళి సార్ అన్ని రాష్ట్రాలు ఈ జల్ జీవన్ మిషన్లో వాడుకున్నాయి, మా రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది, వాడుకోలేకపోయాం, గత ప్రభుత్వం చేసిన ఫలితానికి ప్రజలు దాన్ని అనుభవించకూడదు, సో డెఫినెట్లీ మీరు ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరగా జలశక్తి మినిస్టర్ని కూడా, యూనియన్ మినిస్టర్ని కూడా ప్రత్యేకించి దీనికోసం ఢిల్లీకి వచ్చి అడగగా వాళ్ళు దీన్ని 2027 వరకు జల్ జీవన్ మిషన్ని ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయడంతో పాటు ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా స్టేట్ గ్రాంట్స్ని, మ్యాచింగ్ గ్రాంట్స్ని మ్యాచ్ చేస్తూ ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి కూడా తాగునీటి సమస్య అనేది, నీళ్లు సమస్య లేకుండా ఈ కుళాయిని కూడా అందించడం జరుగుతుంది. మరి నన్ను గత 4 నెలల నుంచి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా కూటమి నాయకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రెసిడెంట్లు, అలాగే మండల స్థాయి నాయకులు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున నమోదు చేయటంలో కానీ నా విజయానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో మరి సీఎం గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. కొన్ని కోర్టు పరిధుల అంశాల వల్ల లేట్ అయింది. రేపు ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం, అదేవిధంగా రేపు స్కూల్స్ రీఓపెన్ అవ్వకముందే ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫై అయిన అందరికీ కూడా మరి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా